మిత్రులారా, ఈరోజు మనము అలచంద వడలు తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థములు అలచందలు, తర్వాత ఆనియన్స్, తర్వాత మిర్చి, ఓకే, తర్వాత సోలాపొడి వేసుకుంటాం. ఈ పిండి కలిపిన తర్వాత ఉప్పు వేసుకుంటాం. సో తర్వాత ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర కరివేపాకు వేసేసాము. ఎందుకు కొత్తిమీర కరివేపాకు ఇక్కడ వేసేసామంటే సో అవి సపరేట్గా వేస్తే వాళ్ళు పిల్లలు తీసేయడం వాళ్ళు అవి చేస్తారు. దీంట్లోనే మిక్స్ పట్టేస్తే చేస్తారు. ఓకే, ఫస్ట్ తయారు చేసే విధానం చెప్తాను. సో అలచందలు రాత్రి మేము నలుగురం ఉన్నాం. నలుగురికి ఈ గ్లాసు సగం నానబెట్టుకొని రాత్రి దానికి ఒక బౌల్లో వేసేసుకొని అవి మునిగేతంతా వేసుకోండి. తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత ఈ అలచందల్ని ఏం చేస్తారంటే మార్నింగ్ నీట్గా కడుక్కొని ఒక బౌల్లో పెట్టుకోండి. తర్వాత ఒక 4 ఉల్లిగడ్డలు ఇలా చిన్న కట్ చేసుకొని కలిపేసుకోండి. తర్వాత 4 మిరపకాయలను కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం ఇంత కరివేపాకు వేసేసుకోండి. తర్వాత ఇంత కొత్తిమీర వేసేసుకోండి. అంటే ఇంత ఇలా అన్నీ కలిపేసుకోండి. ఇప్పుడు నేను కలిపేస్తాను చూడండి. ఇవేంటంటే ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు ఇవన్నీ తొప్పలు మనం పైన వేసామంటే తీసేస్తారు. మిక్స్ పట్టేసేసామంటే ఏం తీసేయరు. ఇంకొకటి మిత్రులారా, ఇవి చిన్న ఉంటాయి కదా సగానివి, అవి కూడా వేసుకొని మినప దానిలను కూడా మనం వేసుకొని చేసుకోవచ్చు రాత్రి నానబెట్టుకొని. బట్ మేమెందుకు మెయిన్ బుడ్డనే ఇలా వేసేసామంటే ఈ పైన ఉన్న దానివల్ల ప్రోటీన్స్ మనకు అవన్నీ వస్తాయి. సో చూసారా, ఇలా కలిపేసుకోండి. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అంతా. మిక్స్ కాదు, ఇంత కలిపేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. సో ఇప్పుడు నేను మిక్స్ పడుతున్నాను చూడండి. ఇలా వేసేసి సో మరీ జోరుగా పట్టుకోదండి, కచ్చా పట్టేసుకోండి. సో నేను మిక్స్ పట్టాను, జస్ట్ 2 మినిట్స్ పట్టాను. ఇలా కచ్చా పట్టాను. ఇంకా కొంచెం పడితే మంచిది అనిపించింది నాకు యాక్చువల్లీ. అదేంటంటే ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నేను అంతా స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు చూసారా, ఇలా చేసుకున్న తర్వాత ఇలా కచ్చా వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. ఇలాగే అన్ని సో చూసారా, ఇలా మొత్తం పిండి పట్టేసుకున్నాను. ఇలా మొత్తం పిండి పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వెనకాల పదార్థంలో ఆల్రెడీ చెప్పాను కదా. సో అవన్నీ వేసుకున్న తర్వాత బియ్యం పిండి ఇంత కప్పుతో దీంట్లో కలిపేసేసుకోండి మొత్తం. తర్వాత దీన్ని సోలా పొడి అంటారు, ఓకే, బేకింగ్ సోడా. సో ఇంత సగం స్పూన్ వేసేసుకోండి. తర్వాత ఉప్పు 1 స్పూన్ వేసేసేయండి. ఉప్పు 3 స్పూన్లు వేసేసేయండి. 1 2 3. చూసారా, ఇప్పుడు నేను మిక్సీ పట్టిన పిండి ఇప్పుడు మిక్స్ చేసేసేయండి. సో ఇలా మిక్స్ చేసేసుకొని మనం ఇప్పుడు చూసారా ఎంత మంచిగా వచ్చిందో పిండి. ఇంతే ఫ్రెండ్, వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పిండి తయారైపోయింది. కావాలంటే మీరు వడ చేసేటప్పుడు మీకు ఇది గట్టిగా అనిపించిందంటే ఒక సగం గ్లాస్ వాటర్ వేసేసుకోండి, అంతే. దట్స్ ఇట్. చూసారా, పిండి తయారైపోయింది. ఓకే, మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ పిండి తయారు చేయడానికి కావాల్సిన పదార్థములు మినపబ్యాళ్ళు 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. తర్వాత మినపబ్యాళ్ళ తర్వాత ఒక 4 ఉల్లిగడ్డలు వేసుకోండి. 4 ఉల్లిగడ్డల తర్వాత 4 పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత ఇంత కరివేపాకు, ఇంత కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మిక్స్ పట్టేసుకోండి. ఒక 2-3 నిమిషాలు, మరి ఎక్కువ జోరుగా చేసుకోవద్దండి. దాని తర్వాత ఒక సగం స్పూను సోలా పొడి, తర్వాత 3 స్పూన్ల ఉప్పు, తర్వాత 1 కప్పు బియ్యం పిండి కలుపుకొని సో అన్నీ కలిపేస్తే ఇలా తయారైపోతుంది పిండి. చూసారా, ఇదే వడలు తయారీకి కావాల్సిన పిండి. సో ఆ పిండి తయారైపోయిన తర్వాత మేము వడలు తయారు చేయడానికి రెడీగా ఉన్నాము. ఆ టైంలో మా పిల్లలు
రైతా తయారు చేస్తున్నారు. వడలేకి చట్నీ బాగుండదు ఫ్రెండ్స్. ఈ మినప వడలేకి రైతా తయారు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మా భార్గవ్ గాడు మా అను ఇద్దరు రైతా తయారు చేస్తున్నారు. మా అను అయితే రైతా సూపర్గా తయారు చేస్తుంది. సో దాంట్లో ఉప్పు వేసేసాము. మా అను సూపర్ తయారు చేస్తుంది. 4 or 5 ఆనియన్స్ కట్ చేసుకోండి. తర్వాత ఒక 2 మిర్చి కట్ చేసుకోండి. మా భార్గవ్ గాడు అయితే పెరుగుని తిని టేస్ట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఆ పెరుగులోకి ఉప్పు వేసాము 1 స్పూను. తర్వాత ఉండు ఆ మిర్చి ఆ ఆనియన్స్ 2 కలిపేస్తున్నారు ఆ పెరుగులో. చూసారా, పిల్లలు కూడా వర్క్ చేస్తున్నారు. మా పిల్లలు చాలా మంచి పిల్లలు. అంతే. సో ఇప్పుడు అలా వేసేసి కలపండి అన్నదాన్ని. రైట్ విధానం అయిపోయింది. ఇక్కడ ఉన్నాయి ఆనియన్స్, ఇక్కడ ఉన్నాయి కవర్ మీద, అవి కూడా వేసేసేయండి. సో ఇప్పుడు రైతా తయారు చేసేసారు. ఇప్పుడు ఏముందంటే మనం ఆయిల్లో వడలు డీప్ ఫ్రై చేసుకొని తినేస్తే అయిపోతుంది. ఒకసారి రైతా ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. ఓ సూపర్. సో రైతా ప్రిపేర్ చేసేసారు మా పిల్లలు. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. సో నేనైతే గ్యాస్ మీద ఇది పెట్టేశాను. ఇది పెట్టేసిన తర్వాత ఆయిల్ పోసేసాను. ఆయిల్ పోసేసిన తర్వాత చూస్తాను వేడి అవుతుందో లేదో. వేడి అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని చెక్ చేయడం కోసము ఆయిల్ మరిగిందో లేదో చూస్తున్నా. చూసారా ఆయిల్ మరిగింది. ఇప్పుడు నేను ఇంకా వేసేస్తాను వడలు, అంతే. సో ఆల్రెడీ ఇప్పుడు మరిగింది కదా నూనె. ఆ నూనెని ఒక సగం స్పూన్ నేను దీంట్లో వేసుకుంటున్నా, పిండిలో కలిపిన దాంట్లో. ఎందుకంటే ఆ వడ అనేది మనకి చేసుకోవడానికి ఈజీగా వస్తుంది ఆయిల్ వేసిన తర్వాత. సో ఆయిల్ వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి. కలిపేసుకుంటే చూసారా ఎంత బాగా వచ్చిందో వడపిండి. ఇదేంటంటే ఫ్రెండ్స్, సో మనం ఇప్పుడు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సాయంత్రం కూడా స్నాక్స్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ టిఫిన్కే కాదు. చూసారా ఎంత అద్భుతంగా వచ్చిందో పిండి. ఇప్పుడు అలా ఒక తమలపాకు తీసుకోండి. ఆ తమలపాకు ఎందుకు తీసుకుంటున్నారంటే ఆ వడ మనము రోల్ చేయాలి కదా, రౌండ్ చేసినప్పుడు ఈజీగా రౌండ్ చేసుకోవడానికి వస్తుంది. ఇప్పుడు చూసారా మా వైఫ్ చేస్తుంది చూడండి. సో ఇప్పుడు అలా దాని మీద తమలపాకు మీద వేసేసుకొని, సో ఇప్పుడు దాన్ని తీసుకొని వచ్చి ఆయిల్ వేసేసేయడం, డీప్ ఫ్రై చేయడం, అంతే. వడ చాలా ఈజీ ఫ్రెండ్స్. సో అలా రౌండ్ చేసుకుంటుంది. అలా ఆకులో ఉన్నప్పుడు ఈజీగా అవుతుంది. ఇలా చేసుకొని ఈజీగా. సో మనకేంటంటే తీయడానికి చాలా ఈజీగా వస్తుంది ఆ తమలపాకు వాడితే. ఒక 2 to 3 minutes డీప్ ఫ్రై చేసేసేయండి, కూడా రెడీ అయిపోతుంది. చూసారా ఇలా ఎర్రగా అయ్యేంతవరకు డీప్ ఫ్రై చేసుకోండి, అంతే అయిపోతుంది కూడా. ఇప్పుడు కూడా అయిపోయింది ఆల్మోస్ట్. సో అలా తీసేసుకోండి అంతే. చూసారా ఎంత అద్భుతంగా వచ్చిందో కూడా. ఇలా ఒక ప్లేట్లో వేసేసుకోండి, అంతే. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. సో ఇప్పుడైతే వడలైతే తయారైపోయి నేను మా పిల్లలు టేస్ట్ చేస్తున్నాం. దీన్ని కాలుతున్నాయి చిన్నగా. సో తింటున్నాం ఫ్రెండ్స్.